ఒకవైపు స్విట్జర్లాండులో శాంతి కోసం పెద్ద పెద్ద చర్చలు, మరోవైపు కాశ్మీర్లో ఒక విషాదం, ఇంకోవైపు తమిళనాడులో రాజకీయ వేడి. ఇవన్నీ ఒకే రోజు జరిగాయంటే నమ్మగలరా? వేర్వేరుగా అనిపించినా ఇవన్నీ ఒకే కథను చెప్తున్నాయి. మన ప్రపంచం చాలా వేగంగా మారుతోంది. ఈ విశ్లేషణలో ఈ వేర్వేరు ముక్కలను కలిపి ఆ పెద్ద చిత్రాన్ని చూద్దాం. సరే, ఈరోజు మన ప్రయాణం దావోస్లోని ఉన్నత స్థాయి సమావేశాలతో మొదలవుతుంది. అక్కడి నుంచి దోడాలో జరిగిన విషాదం వరకు వెళ్తుంది. గాజాలోని మానవతా సంక్షోభం నుంచి తమిళనాడులోని రాజకీయ పోరాటాల వరకు ఈ సంఘటనలన్నీ ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో కలిసి చూద్దాం. మొదటగా గ్లోబల్ సీన్ చూద్దాం. అంటే అంతర్జాతీయ వేదిక మీద ఏం జరుగుతోందో. ఇక్కడ ఒకవైపు ఆశలు రేకెత్తించే దౌత్య ప్రయత్నాలు నడుస్తుంటే మరోవైపు తీవ్రమైన సంక్షోభాలు కొనసాగుతూనే ఉన్నాయి. స్విట్జర్లాండ్లోనే దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరుగుతోంది కదా. అక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కొత్త ఇనీషియేటివ్ని లాంచ్ చేశారు. దాని పేరే బోర్డ్ ఆఫ్ పీస్. దీని ఉద్దేశమేంటంటే ప్రపంచంలో ఎక్కడ గొడవలున్నా వాటిని పరిష్కరించడానికి ఒక ప్లాట్ఫామ్ లాంటిదన్నమాట. ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు, ఒక పెద్ద ముందడుగు పడింది. అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కలిశాక ఒక హిస్టారిక్ డెసిషన్ తీసుకున్నారు. అదేంటంటే అమెరికా, ఉక్రెయిన్, రష్యా ఈ 3 దేశాలు మొదటిసారిగా కలిసి చర్చలు జరపబోతున్నాయి. అది కూడా ఈ వారాంతంలోనే. అయితే దావోస్లో ఇంత పాజిటివ్గా కనిపిస్తున్నప్పటికీ ఇదే సమయంలో ప్రపంచంలో వేరే చోట్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంటే దౌత్యం ఒకవైపు నడుస్తుంటే సంక్షోభాలు మరోవైపు ముదిరిపోతున్నాయి. ఉదాహరణకి గాజానే తీసుకుందాం. అక్కడ కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నా సరే మానవతా సంక్షోభం మాత్రం చాలా తీవ్రంగా ఉంది. సహాయం అందుతోంది, పనులు జరుగుతున్నాయి, కాని ఇవన్నీ కేవలం తాత్కాలిక ఉపశమనమే అని ఐక్యరాజ్యసమితే హెచ్చరిస్తోంది. ఇక సూడాన్ సంగతైతే మాటల్లో చెప్పలేనిది. దగ్గర 3 ఏళ్లుగా అక్కడ యుద్ధం జరుగుతోంది. దానివల్ల ఆ దేశం ఊహించలేని అగాధంలో పడిపోయిందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హై కమిషనర్ అన్నారు. శాంతి కావాలంటే ముందు మానవ హక్కుల గురించి పట్టించుకోవాలని వాళ్లు గట్టిగా చెప్తున్నారు. సరే, ఇప్పుడు గ్లోబల్ స్టేజ్ నుంచి మన ఫోకస్ను ఇండియా వైపు తిప్పుదాం. ప్రపంచ స్థాయిలో మనం చూసిన ఈ కాన్ఫ్లిక్ట్, పాలిటిక్స్ మన దేశంలో ఎలా కనిపిస్తాయో చూద్దామా? ఈ నంబర్ 10. జమ్మూ కాశ్మీర్లోని దోడాలో ఒక సైనిక వాహనం ప్రమాదానికి గురై 10 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఒక్క సంఘటన దేశం మొత్తాన్ని కదిలించింది. ముఖ్యంగా అంత కఠినమైన ప్రదేశాల్లో మన సైనికుల భద్రత గురించి మళ్లీ చర్చ మొదలైంది. ఇప్పుడు సౌత్ ఇండియాకొస్తే ఇక్కడ పొలిటికల్ హీట్ బాగా పెరిగింది, ముఖ్యంగా తమిళనాడులో. రాబోయే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని అక్కడి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బీజేపీ కూటమి మీద ఒక భాషా యుద్ధం ప్రకటించారు. తమిళ భాష మా గుర్తింపును కాపాడుకోవడమే దీని వెనకున్న ముఖ్య ఉద్దేశమని చెప్తున్నారు. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే భారతదేశం ఒకేసారి 2 రకాల సవాళ్లను ఎదుర్కొంటోంది. నార్త్లో ఏమో సరిహద్దు భద్రత, సైనికుల భద్రత ఒక పెద్ద సమస్య. సౌత్లో ఏమో ప్రాంతీయ గుర్తింపు, భాష, సంస్కృతికి సంబంధించిన రాజకీయాలు మరో పెద్ద సమస్య. సరిహద్దులు రాజకీయాలే కాదు, దేశం లోపల కూడా భద్రతా సవాళ్లున్నాయి. అయితే ఈ విషయంలో ఒక పెద్ద సక్సెస్ కూడా నమోదైంది. ₹1 కోటి రివార్డున్న ఒక టాప్ మావోయిస్ట్ నాయకుడు ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఇది దేశంలోని తిరుగుబాటు గ్రూపులకు గట్టి దెబ్బ అని భావిస్తున్నారు. మరి ఈ దౌత్యాలు, గొడవలు, రాజకీయాలు వీటన్నిటి ఎఫెక్ట్ చివరికి ఎక్కడ పడుతుంది? మన డబ్బు మీద. అవును, ఈ గ్లోబల్ అన్సర్టనిటీ అంటే ఈ అనిశ్చితి ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఈ నంబర్ చూడండి, ₹1,59,000 ప్లస్. ఇది 10 గ్రాముల బంగారం ధర, ఆల్ టైమ్ హై. ప్రపంచం మొత్తం ఎంత టెన్షన్లో ఉందో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. ఈ చార్ట్ వెనుకున్న లాజిక్ చాలా సింపుల్ అండి. ప్రపంచంలో గొడవలు పెరిగినప్పుడు, మార్కెట్లు పడిపోతున్నప్పుడు ఇన్వెస్టర్లు భయపడతారు. తమ డబ్బుకు ఏదైనా సేఫ్ ప్లేస్ కావాలి అనుకుంటారు. స్టాక్స్ లాంటి రిస్కీ వాటి నుంచి డబ్బు తీసి బంగారం లాంటి నమ్మకమైన వాటిలో పెడతారు. దీన్నే ఫ్లైట్ టు సేఫ్టీ అంటారు. సో ఈ బంగారం ధర పెరుగుదల అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆందోళనకు ఒక మీటర్ లాంటిది అనమాట. సరే, ఇప్పటిదాకా మనం ప్రపంచంలో వేర్వేరు చోట్ల జరిగిన సంఘటనల గురించి మాట్లాడుకున్నాం.
ఇప్పుడు వాటన్నింటినీ కలిపి ఒక పెద్ద చిత్రంగా చూసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు వార్తలు రేపటి ప్రపంచాన్ని ఎలా మలుపు తిప్పుతున్నాయో అర్థం చేసుకుందాం. ఒక్కసారి మనం వెళ్లిన ప్రయాణాన్ని చూస్తే దావోస్లో హై లెవెల్ డిప్లొమసీతో మొదలుపెట్టాం. అక్కడ్నుంచి గాజా, సుడాన్లోని మానవతా సంక్షోభాల దగ్గరికి వెళ్లాం. తర్వాత మన దేశంలోకి వచ్చి దోడాలో జరిగిన విషాదం, తమిళనాడులోని పొలిటికల్ ఫైట్స్ గురించి చూశాం. ఫైనల్గా ఇవన్నీ మార్కెట్లను ఎలా ప్రభావితం చేశాయో కూడా గమనించాం. దావోస్లోని శాంతి ప్రయత్నాలు, గాజాలోని సంక్షోభం, దోడాలోని త్యాగాలు, తమిళనాడులోని రాజకీయాలు ఇవి కేవలం ఆ రోజు వార్తలు మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచం మనకు తెలియకుండానే ఎంత వేగంగా మారిపోతోందో చెప్పే సూచనలు. జియోపాలిటిక్స్ అనేది ఎక్కడో జరిగేది కాదు, అది మన జీవితాలతో ముడిపడి ఉంది. అందుకే ఈ హెడ్లైన్స్ వెనక ఉన్న కథను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే రేపటి ప్రపంచం ఈరోజే రూపుదిద్దుకుంటోంది.